నా చేతిలో ఉన్నవి అండ్ ఇక్కడున్న ఫ్యాబ్రిక్స్ అన్నీ సబ్స్క్రైబర్స్ కోసమే అండి. ఎండ్ వరకు చూడండి వీడియో. ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇవి 4 సంచుల్లో మొత్తం ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. మీరు thumbnail లో చూసినట్టు. నా పాత వీడియోస్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది, నాకు బొటీక్ ఉండేది. సో రీసెంట్లీ మ్యారేజ్ అవ్వడం వల్ల నేను బొటీక్ వేరే వాళ్ళకి అమ్మేసి వచ్చేసాను. సో ఫ్యాబ్రిక్స్ మాత్రం అమ్మలేదు మేము, ఎందుకంటే కొంచెం మంచి కాస్ట్లీ, ఐ మీన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉండే. ఇంకా నేనే వేరే వాళ్ళకి హోల్సేల్లో అమ్ముదాం వేరే షాప్ వాళ్ళకని అనుకొని ఇంకా అప్పుడు షాప్ వాళ్ళకి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నాకు మళ్ళీ వెళ్ళి వీటిని అమ్మి చేసేంత టైం లేదు. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను కాబట్టి. సో ఇంకా 4 సంచులు ఉన్నాయి కదా, నాకు ఇక్కడికే పంపించేసేసేయండి. సో పండగలకి, ఫంక్షన్స్కి, అలా ఇంట్లో వాళ్ళకి, కజిన్స్కి, నాకు, మమ్మీ వాళ్ళకి అలా ఏదో ఒకటి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అలా కుట్టేసేస్తా అయిపోతాయిలే అని చెప్పేసి తెప్పించుకున్నా. అప్పుడు తీసుకురండి అని చెప్పినప్పుడు అయితే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు అండ్ ఆ థాట్ కూడా లేకుండే. బట్ ఇప్పుడు ఉంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అప్పుడు నాకు యూట్యూబ్ గురించి ఏం ఐడియా లేదు కాబట్టి నేను వీడియోలో ఊరికే ఈ ఫ్యాబ్రిక్స్ నేమ్ చేయాలి, ఐడియాస్ ఇవ్వండి అని చెప్పేసి అంటానన్నమాట. అంటే నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఐడియా వచ్చింది. నేను వీడియో తీసే టైంకి నేను గివ్ అవే ఇవ్వాలి, సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలని నాకు ఏం లేకుండే ఐడియా. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేను చాలాసార్లు అన్నాను వీడియోలో, ఏం చేయాలో చెప్పండి, ఐడియాస్ ఇవ్వండి అని చెప్పి. అప్పుడు నాకు రాలేదు ఐడియా. సో ఈ వీడియో మొత్తం చూడండి, ఎందుకు ఇస్తున్నాను ఏంటి అని చెప్పేసి, ఎవరికి ఇస్తాను ఏంటి అని చెప్పేసి నేను చెప్తా వీడియో ఎండింగ్లో. ఇప్పుడైతే మొత్తం ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే చూడండి, చాలా బాగుంటాయి. స్కిప్ చేయకుండా చూడండి అన్ని ఫ్యాబ్రిక్స్. ఈ నెట్ ఫ్యాబ్రిక్ అసలు ఇంత తాన్ ఉంది మొత్తం, అసలు దీన్ని ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఫుల్ తాన్ ఉంది. సీక్వెన్స్ వర్క్ వచ్చేసి ఇలా స్కాల్ప్ లాగా వచ్చింది ఎండింగ్ కి. చాలా బాగుంది. కలర్ అయితే చాలా బాగుంది అండ్ ట్రెండింగ్ లో కూడా ఉంది కదా మెహందీ గ్రీన్. నేను మీకు క్లోజ్అప్ లో చూపిస్తాను అన్ని ఫ్యాబ్రిక్స్. సో ఇలా ఉందన్నమాట. ఇలా వచ్చేసి స్కాల్ప్ వచ్చేసింది మొత్తం అండ్ ఇవి సీక్వెన్స్. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, చూడండి. ఇది అండ్ ఇలాంటివి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి విత్ బార్డర్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటది, సిల్వర్ బార్డర్. పిల్లలకి పట్టు లంగాలకి అలా బాగుంటది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా పట్టు లంగాలకి ఎంత సరిపోతుందో 3 మీటర్స్ 4 మీటర్స్ అంతే ఉన్నాయి అనుకుంటా. ఇది ఒకటి, దీంట్లో ఇది కూడా చాలా బాగుంది. క్లోజ్అప్ లో చూపిస్తా. కొంచెం ఇలా ఆర్గాన్జా ఫినిషింగ్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, తెలుసు కదా. సో ఇలా ఉంటది, చాలా బాగుంది. ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది. నాకు ఐడియాస్ ఇవ్వండి, ఏం చెయ్యాలి ఏంటి. నేను కూడా సంక్రాంతికి ఒక అవుట్ఫిట్ చేద్దామని అనుకుంటున్నా. సో చూడాలి. వావ్, ఇది కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్. నాకు అన్ని నేను నచ్చి కొన్నా అప్పుడు బొటిక్ కోసం. కొన్ని సేల్ అయ్యాయి, కొన్ని ఇంకా అవ్వలేదంటే మేము అందులో ఉంటే అయ్యేవేమో. ఇది కూడా ఆర్గాన్జా. ఆర్గాన్జా అంటే ఇక్కడ లేసినట్టు ఏమి ఉండదండి, మంచిగా ఫాలింగ్ లో ఉంటది, చాలా బాగుంటది. ఇది మొత్తం వీవింగ్ అండ్ ఇది ప్రింట్ కూడా కాదు, లిటరలీ ఇట్ ఈస్ వీవింగ్. ఎంత బాగుంది చూడండి. యాష్ కలర్, యాష్ అండ్ సిల్వర్ ఫర్ ఎవర్ అసలు ట్రెండింగ్ అది. ఎంత బాగుంది చూడండి. ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. యాక్చువల్ గా ఇది ఒక కస్టమర్ తీసుకున్నారు శారీ కోసం. మొత్తం 5.5 మీటర్స్ తీసుకొని మంచి సిల్వర్ లేస్ వేసుకొని శారీ కట్టుకున్నారు. చాలా బాగుంది కదా. యా, ఇదన్నమాట. ఇది కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్. ఇది కూడా ఇంకా ఆర్గాన్జా కంటే ఇది ఇంకో కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ, క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది దీనికైతే సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది, మషిన్ వర్క్ మొత్తం. ఎంత బాగుంది, కలర్ కూడా ఎంత బాగుంది కదా. శారీకి చాలా బాగుంటది. చెప్పండి, ఇది నేను శారీ కట్టుకోవాలనిపిస్తుంది శారీ లాగా. నేను దగ్గర నుండి కూడా చూపిస్తా. ఓ మై గాడ్, అసలు కలర్ రావట్లేదు ఇది, కాకపోతే మంచి పీచ్ కలర్.
ఇలా సీక్వెన్స్ వచ్చిందనమాట. సేమ్ ఇది కూడా వెనకాల వర్క్, వీవింగ్, మొత్తం వీవింగ్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అండి. కావాలంటే ఎవరికైనా కావాలంటే చెప్పండి, కామెంట్లో చెప్పండి, నేను ఇస్తా. తక్కువ రేట్కి నేను ఎంత కొనను అంతకి ఇచ్చేస్తా, లేకపోతే స్టిచ్చింగ్ చేసి ఏమన్నా స్టిచ్చింగ్ చేసి ఇస్తా. బాగుంది కదా. కలర్ అసలు రావట్లేదు ఇది, బట్ నేను కొంచెం ట్రై చేస్తా కలర్ కోసం. ఎస్, ఈ కలర్ కనిపిస్తుంది కదా, ఫోకస్ అవ్వట్లేదు. ఈ కలర్ అండి. ఓకే, అండ్ ఇది కూడా మంచి, అది ఆర్గాన్జా కదా, ఇది మన క్రేప్ టైప్ లో వస్తుంది, మెత్తగా ఉంటది మంచిగా. దుపట్టాస్ కి బాగుంటది, లాంగ్ ఫ్రాక్ వేసుకుని దుపట్టా కానీ బ్లౌజెస్ కి మ్యాచ్ చేసుకోవచ్చు. బ్లౌజెస్ అండ్ దుపట్టాస్ మన అనార్కలీస్ కి వాటికి బాడీస్ కి వాడుకోవచ్చు. సేమ్ ఇది కూడా అన్ని వీవింగ్, అసలు ప్రింట్స్ ఏం అంత ప్రింట్స్ ఉండవు అసలు, మంచి వీవింగ్. లోపల థ్రెడ్, ఇది ఉల్టా, పైన సీక్వెన్స్ వస్తుంది ఇలా. కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కలర్ అయితే. ఇవన్నీ చూస్తే నాకు పాపం అనిపిస్తుంది. ఇవన్నీ ఏం చేసుకోవాలేంటో చెప్పండి, ఐడియాస్ ఇవ్వండి, ఏం చేసుకోవాలని చెప్పి. సో యా, ఇది. అండ్ ఇంకొకటి నెట్ ఫ్యాబ్రిక్, దీంట్లో కూడా చాలా కలర్స్ ఉండే, చాలా కలర్స్ సేల్ కూడా అయ్యాయి. నెట్ ఫ్యాబ్రిక్ పైన చిన్న చిన్న బూటీస్ టైప్స్ ఇలా వచ్చింది, మెరుపు. సో యా, ఇది కూడా మంచి కలర్, నెమలి పింఛం కలర్ అంటారు కదా, ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా నెట్. ఇదైతే నాకు మెరూన్ కలర్ కానీ మన ఏమంటారు లావెండర్ కలర్ ఉండే నా డ్రెస్ కలర్, చాలా మొత్తం సేల్ అయిపోయినాయి, కుట్టేసా అన్ని. ఇవి కూడా సేల్ అయిపోయేటివి, బట్ ఏంటంటే అదే స్టిచ్చింగ్ అంటే అక్కడే మనం బొటిక్ కంటిన్యూ అయితే ఇవన్నీ ఎప్పుడో సేల్ అయిపోయేటివి. సో అలా వీడియోస్ పెడితే నాకు చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కొంచెం ఫార్వర్డ్లో పెట్టి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అనమాట, మెరూన్ కలర్. సీక్వెన్స్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది, మల్టీ కలర్లో వస్తుంది. ఇలాంటి ఒక బ్లౌజ్ పెట్టుకుంటే గ్రీన్ శారీస్ అండ్ ఎల్లో శారీస్, గోల్డ్ శారీస్ ఇలాంటి వాటికి మొత్తం సెట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. అండ్ మనకు దసరా టైంలో, దాండియా ఆ టైంలో కూడా లెహెంగాస్కి దుపట్టాస్కి బాగుంటుంది. ఇది జార్జెట్లో వస్తుంది, ప్యూర్ ఫ్యాబ్రిక్. అండ్ ఇంకొకటి ఇది కూడా జార్జెట్లోనే వస్తుంది, వైట్ కలర్, మొత్తం సీక్వెన్స్ హారిజాంటల్గా సీక్వెన్స్ వస్తాయి. ఇది కూడా సేమ్ బాగుంటుంది దుపట్టాస్కి కానీ లెహెంగాస్కి. స్పెషల్గా మనము అదే దాండియా టైంలో, ఆ టైంలో బాగుంటాయి ఇలాంటి డ్రెస్సెస్, ఒకటి కుట్టించి పెట్టించుకుంటే. ఇది డయబుల్ అండి. అండ్ ఇది చాలా మంచి క్వాలిటీ వెల్వెట్ అనమాట. వెల్వెట్ పైన సీక్వెన్స్తో బూటీస్ వచ్చాయి. ఆ సీక్వెన్స్ బూటీస్ కూడా మంచి మగ్గం వర్క్తోనే వచ్చాయి, అంటే మగ్గం వీవింగ్తోనే వచ్చాయి. ఇవైతే చాలా చాలా కుట్టిన బ్లౌజెస్, ఎన్ని అంటే ఆల్మోస్ట్ తాను మొత్తం అయిపోయింది, ఇంకా కొంచెమే ఉన్నట్టుంది. నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్ ఇలాంటివి కూడా ఒక బ్లౌజ్ ఉంటే. అండ్ వెల్వెట్ కూడా ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ కాదు కదా, సో బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగుంది, నాకు వీడియోలో ఎలా కనిపిస్తుంది ఏంటో తెలియట్లేదు. అండ్ ఇది ఇంకొకటి లెహంగా ఫ్యాబ్రిక్ అనమాట, డ్యూయల్ షేడ్లో క్రష్ ఫ్యాబ్రిక్ చాలా ట్రెండింగ్ అయినాయి కదా ఆ మధ్య. అండ్ ఫుల్లీ క్రష్డ్ కూడా కాదు, కొంచెం సెమీ క్రష్ లాగా. అండ్ ఆ డ్యూయల్ షేడ్ చూడండి ఎంత బాగుందో, మెహందీ గ్రీన్ కలర్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకొని ఫ్లోరల్ దుపట్టా వేసుకున్నారు, అంటే ఇప్పటికి కూడా వేసుకుంటున్నారు. అనార్కలీస్ అండ్ ఫుల్ లెంత్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది కొంచెం షైన్ వస్తుంది, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు, కొంచెం ఎండలో ఉంటే మాత్రం డ్యూయల్ షేడ్ లాగా షైన్ వస్తుంది. అండ్ ఇది కూడా ఒకటి యాష్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్, సీక్వెన్స్ వర్క్ వచ్చింది మొత్తం, ఏమంటారు వర్టికల్గా. ఇది కూడా బాగుంటుంది. అండ్ కుర్తీస్కి అలా బాగానే ఉంటుంది అనుకుంటా, అండ్ లెహెంగాస్కి కుర్తీస్కి బాగుంటుంది. అండ్ ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్. ఆర్గాన్జా అయితే చాలా సేల్ అయిపోయినాయి, ఇంకా కొన్ని మిగిలిపోయాయి కూడా. దీంట్లో కూడా పెద్ద పెద్ద తాన్స్ ఉండే, అవి కూడా అయిపోయినాయి. ఇది పింక్, వైట్ పైన పింక్ వచ్చి, అండ్ ఆ ఫ్లవర్స్కి మొత్తం అవుట్లైన్గా గ్లిటరీ లైన్ వస్తుంది. లాంగ్ ఫ్రాక్స్కి, పిల్లల ఫ్రాక్స్కి, ఇప్పుడు వీటితో జీన్స్ పైకి
టాప్స్ కూడా కుడుతున్నారు, బాగుంటాయి బెలూన్ స్లీవ్స్ పెట్టి. అండ్ అదొకటి ఆరెంజ్, సేమ్ జార్జెట్ పైన ఆరెంజ్ సీక్వెన్స్తో వచ్చి, అండ్ ఇది ఒకటి బ్లాక్ కలర్, సేమ్ జార్జెట్ పైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇది కూడా లెహెంగాకి, లాంగ్ ఫ్రాక్కి అలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి నెట్ ఫ్యాబ్రిక్, ఇది నెట్ పైన గోటాపత్తి ఉంటుంది కదా, గోటాపత్తితో మొత్తం లైనింగ్స్ వచ్చాయి. ఈ ఫ్యాబ్రిక్ యాక్చువల్గా నేను తెచ్చిపెట్టినప్పుడు డిఫరెంట్ కలర్స్ సేల్ అవ్వలేదు, బట్ ఒక కస్టమర్ కుట్టించుకున్నారనమాట. మదర్ డాటర్ కాంబినేషన్లో కుట్టించుకున్న తర్వాత చాలా అంటే చాలా సేల్ అయిపోయింది. నేను పెడతాను ఇక్కడ ఫోటో. నేను వీడియో ఎండింగ్లో కొన్ని ఫొటోస్ అంటే నా దగ్గర ఉన్నవి కస్టమర్స్వి, ఈ ఫ్యాబ్రిక్స్తో కుట్టినవన్నీ నేను పెడతాను, ఎండ్ వరకే కంపల్సరీ చూడండి. అండ్ ఇది కూడా ఒకటి నెట్ ఫ్యాబ్రిక్, బూటీస్ వస్తాయి డ్యూయల్ షేడ్ నెట్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ట్రెండింగ్ ఉండే. అండ్ ఇది కూడా ఒక లెహెంగాకి వాడచ్చు నెట్ ఫ్యాబ్రిక్. ప్యూర్ థ్రెడ్ వర్క్ వస్తుంది, అండ్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి. వీటిలో కూడా చాలా కలర్స్ ఉండే, ఇది కూడా మంచి కలర్, చాలా కుట్టాము. ఫొటోస్ ఉంటే కంపల్సరీ పెడతా, చూడండి అంటే లుక్ ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది చూస్తే. సో ఇదొకటి ఫ్యాబ్రిక్. అండ్ ఇది నాకైతే చాలా ఫేవరెట్, నచ్చింది ఆ ఫ్యాబ్రిక్. నేను దుపట్టాకి వాడతా అని చెప్పేసి పక్కన పెట్టాను. అండ్ ఇది కూడా బాడీస్కి, ఫ్రాక్స్కి, బాడీస్కి, లేకపోతే మన చిన్నపిల్లలకి, అడల్ట్స్కి, ఫ్రాక్కి, బాడీస్కి, లేకపోతే బ్లౌజ్కి అలా బాగుంటాయి. పర్పుల్ లావెండర్ కలర్ చాలా అప్పుడు ఫేమస్ ఉండే. అండ్ ఇది ప్యూర్ చందేరి, ప్యూర్ వీవింగ్తో వచ్చింది. బ్లౌజెస్కి, పిల్లలకి పట్టు లంగాల పైన బ్లౌజ్కి, మనకైనా బ్లౌజెస్కి బాగుంటుంది. ప్యూర్ చందేరి, మంచి క్వాలిటీ వర్క్, సేమ్ ఇందాక దాంట్లో వేరే డిజైన్ అనమాట. ఈ వీటితో నేను డ్రెస్సెస్ కుట్టాను, అవి నేను లాస్ట్ ఫొటోస్లో పెడతా. అండ్ ఇది కూడా బనారస్ గ్రీన్, ప్యూర్ బనారస్ గ్రీన్ కలర్లో, దీనిపైకి మంచి ఎల్లో శారీ బాగుంటుంది. బ్లౌజ్ కుట్టుకోవచ్చు, ఇది బ్లౌజ్ పీసే అది యాక్చువల్గా. అది ఎటేయాలా అని చూస్తున్నా నేను, నా కోసం ఉంచుకోవాలా ఇటు వేసేసేయాలా అని చెప్పి. అండ్ ఇది పెన్ కలంకారీ అని చెప్పి అప్పుడు ఫేమస్ ఉండే, ఇప్పుడు కూడా ఉంది. లెహెంగాకి బాగుంటుంది, లెహెంగా మందమే ఉందనుకుంటా. ఫ్యాబ్రిక్ కూడా 3.5-4 మీటర్స్ అలా ఉండొచ్చు. మంచి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చి, కలర్ కూడా చాలా వైబ్రెంట్గా బాగుంది. అండ్ ఇది కూడా సేమ్ ఆర్గాన్జాలోది, గ్లిటరీ లైన్ వస్తుంది. ఈ కలర్ యాక్చువల్గా ఇంకా మంచిగా పాప్ అవ్వట్లేదు, ఇంకా బాగుంది కలర్, లైట్ అండ్ డార్క్ గ్రీన్లో వచ్చింది. అండ్ ఇది కూడా ఎంత బాగుంది చూడండి, చాలా బాగున్నాయి. స్టిచ్ చేస్తే ఇంకా లుక్ వస్తాయి, నేను అది చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. చూడడానికి నార్మల్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ కూడా మనం మంచి అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి స్టిచ్ చేస్తే లుక్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడ్డానికి మామూలుగా ఉంటాయి ఫ్యాబ్రిక్స్. అండ్ ఇది ఇంకొకటి లావెండర్ కలర్లో ఆర్గాన్జా. అండ్ ఇది టై అండ్ డై టైప్ వచ్చింది ఆర్గాన్జా పింక్, దీంట్లో మంచి బ్లూ కూడా ఉండే, అది మొత్తం సేల్ అయిపోయింది తాన్. ఇది కొంచెమే ఉన్నట్టుంది, లెహెంగాకి, లాంగ్ ఫ్రాక్ అలా అయ్యేంత ఉందిలేండి. ఇది నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నా, చాలా బాగుంటుంది ఇది కూడా ఓవరాల్ కుట్టిన తర్వాత. పింక్ నెవర్ గోస్ రాంగ్ కదా, చాలా బాగుంటుంది. దీని కూడా సేమ్ గ్లిటరీ లైన్ వచ్చేసి ప్రింట్ వచ్చింది, జస్ట్ టై అండ్ డై లాగా వచ్చింది. అండ్ ఇది నెట్ ఫ్యాబ్రిక్, నేను ఇందాక చూపించింది దాంట్లో సేమ్ బ్లాక్ కలర్ ఉంది, ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఇవి కూడా కొన్ని ఉన్నాయి ఫ్యాబ్రిక్స్, అంటే ఎక్కువ తాన్లో కాకుండా కొన్ని మిగిలిపోయినాయి. బాడీస్కి, దుపట్టాస్కి అలా బాగుంటాయి. అంటే అది మన ఇష్టం, అది మనం ఎలా స్టైల్ చేసుకుంటాం అనేది. ఇది కూడా మంచి గ్రీన్ కలర్, మంచి పింక్ కలర్ ఆర్గాన్జా ఫ్రాక్, చాలా బాగుంటుంది ఫ్రిల్స్ పెట్టి కుడితే. ఇందాక ఒకటి చూపించాను కదా లెహెంగా ఫ్యాబ్రిక్ది, ఇది కూడా సేమ్ లెహెంగా, మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా గ్రీన్ బ్లౌజ్ కానీ, రెడ్ బ్లౌజ్ కానీ అలా వేసుకుంటే. అండ్ ఇది లావెండర్ కలర్లోనే ఉంది ఫ్యాబ్రిక్, మంచి ఫ్రాక్, వెస్ట్రన్ వేర్ కుట్టొచ్చు దీంతో, బాగుంటుంది. దీంట్లో కలర్స్ ఇవి 3 ఉన్నట్టున్నాయి. ఇది చాలా అయిపోయింది, లావెండర్ చాలా కుట్టాము, అయిపోయింది. కలర్ ఇంకా మంచి కనిపించట్లేదు వీడియోలో, ఇంకా బాగుంటుంది డైరెక్ట్. అండ్ గోల్డ్ కలర్ గ్లిటర్ వచ్చింది కదా మొత్తం పైన, ఇంకా లుక్ షైనింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది కూడా ఫుల్ చాలా తాన్ ఉంది, మంచి నేవీ బ్లూ కలర్లో, సేమ్ ఫస్ట్ స్టార్టింగ్లో గ్రీన్ చూసాం కదా,
సో ఇది నేవీ బ్లూ, దాంట్లోనే ఫుల్ తాన్ ఉంది, చాలా బాగుంది. అది కూడా మంచి వెస్ట్రన్ ఫ్రాక్స్ ట్రయల్ చేయొచ్చు. అండ్ అది కూడా నెట్ ఫ్యాబ్రిక్. నాకు ఇంక ఓపిక అయిపోయింది అనుకుంటా ఈ వీడియో ఎండ్కి వచ్చేసరికి, అందుకే నేను అలా చూపించట్లేదు సరిగ్గా. అది వెల్వెట్ ఫ్యాబ్రిక్, రెడ్ కలర్. అండ్ ఇది కూడా ఆర్గాన్జా, మంచి ఆర్గాన్జా అంటే ఫాలింగ్ ఆర్గాన్జా, వీవింగ్తోని సిల్వర్ లీవ్స్ లాగా వచ్చాయి అట్లా. అండ్ ఇది కూడా మంచి ఎల్లో, హల్దీస్కి బాగుంటుంది, హల్దీ ఫంక్షన్స్కి, లెహెంగాకి బాగుంటుంది. విత్ బార్డర్ అండ్ సిల్వర్ జరీతో వచ్చింది వర్క్, వీవింగ్ వర్క్ కాదు. అండ్ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి చిన్న చిన్న పీసెస్, అవన్నీ నేను పక్కన పెట్టేస్తున్నా. అవన్నీ బాడీస్కి వాడచ్చు. ఇది కూడా పిల్లలకి ఫ్రాక్స్కి వాడచ్చు. మేము పిల్లల ఫ్రాక్స్కి వాడాము లైట్ ఎల్లో కలర్, చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇవి కొంచెం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్, పిల్లలకి బాగుంటాయి ఇవి కూడా. అండ్ ఇది ఇంకొకటి ఆర్గాన్జాలో బ్లాక్ కలర్. ఐఎమ్ సో సారీ, అది నేను కెమెరా యాంగిల్ సరిగ్గా లేదు. ఇది నెట్ ఫ్యాబ్రిక్, ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. అండ్ ఇది ఇంకొకటి సిల్వర్, సేమ్ ఇది ఒక సిల్వర్ బ్లౌజ్ కూడా కుట్టేసుకోవచ్చు. ఇది కూడా సాఫ్ట్ ఆర్గాన్జా, కొంచెం మిగిలి ఉంది అనుకుంటా ఫ్యాబ్రిక్. అది నా ఫేవరెట్, నేను అది కొంచెం 2.5 మీటర్స్ ఉంటే పక్కన పెట్టేసుకున్నా. అండ్ ఇది కూడా దీంతో నేను ఒక క్రాప్ టాప్ కుట్టాను, అది నేను ఫోటో పెడతా లాస్ట్లో, ఎంత బాగా వచ్చిందో. అండ్ దాని పైకి బ్లౌజ్ కూడా మన దగ్గరే ఫ్యాబ్రిక్, అది ఇప్పుడు లేదనుకుంటా, బట్ చాలా చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇంకా చూస్తున్నా, కొన్ని చిన్న చిన్న పీసెస్ ఉంటే చూపించట్లేదు అందుకే. అండ్ ఇది కూడా సేమ్ ఇంకొక కలర్లో లాంగ్ ఫ్రాక్కి, లెహెంగాకి బాగుంటుంది, లెహెంగాకి స్పెషల్గా బాగుంటుంది. అండ్ ఇది కూడా నెట్ విత్ మిర్రర్ వర్క్ వచ్చింది, ఇది కూడా లెహెంగాకి బాగుంటుంది, లెహెంగా అండ్ లాంగ్ ఫ్రాక్. అండ్ ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్, కిందికి హెవీ వచ్చేసి నెట్, అది కూడా లాంగ్ ఫ్రాక్కి బాగుంటుంది, పిల్లలకి కూడా బాగుంటుంది. ఇది కూడా ప్యూర్ జార్జెట్లో, జార్జెట్ బ్లెండింగ్ ఇది, అంటే జార్జెట్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, ఇది ఉండదు. మంచి బూటీస్ వచ్చింది, సీక్వెన్స్ వచ్చింది, చాలా బాగుంటుంది. ఇది ఎల్లో కలర్, సేమ్ ఎల్లో కలర్ శారీ మీదకి బాగుంటుంది. అండ్ ఇది కూడా యాక్చువల్గా ఇది క్రీమ్ కలర్ ఉంది, కానీ కుట్టిన తర్వాత చాలా క్లాసీ లుక్ వస్తుంది. ఇలాంటివి న్యూడ్ కలర్స్, క్రీమ్ కలర్స్ లుక్ క్లాసీ ఉంటాయి. స్పెషల్గా మనకు డల్ అనిపిస్తుందేమో అని అనిపిస్తుంది, కానీ కుట్టిన తర్వాత క్లాసీ లుక్ వస్తుంది. అది 100 రూపీస్ పర్ మీటర్ అయినా సరే కుట్టిన తర్వాత క్లాసీ వస్తాయి అలాంటివి. ఇది కూడా ఇంకొక ఆర్గాన్జా, పింక్ ఫ్లవర్స్తో. అండ్ ఇది ఒకటి వెల్వెట్ పైన బూటీస్ వచ్చి, ఇది కూడా చాలా సేల్ అయిపోయింది, కొంచెమే మిగిలినట్టుంది, ఒక 2 బ్లౌజెస్ అలా అవుతాయేమో అంతే. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అస్సలు కెమెరా జస్టిఫై చేయట్లేదు, చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్. ఇది మనం ఫ్రిల్స్ పెట్టేసి ఫ్రాక్ కుడితే మంచి ఫాలింగ్తో చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇది నేను స్టైల్ చేద్దాం అనుకుంటున్నా, ఎవరికైనా అంటే కస్టమర్కి కూడా ఇద్దామని అనుకుంటున్నా అది స్పెషల్లీ. అండ్ ఇది ప్లెయిన్ జార్జెట్, సేమ్ ఇందాక బ్లూ కలర్లో చూసారు కదా, ఇది కూడా ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్ కుట్టుకొని ఏదైనా, ఇప్పుడు ఆర్గాన్జా మన దగ్గర చాలా ఉన్నాయి కదా, ఆర్గాన్జా ఏదో ఒక దుపట్టా పేరప్ చేసేసుకోవచ్చు. ఫ్లోరల్ దుపట్టా విత్ ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్, చాలా బాగుంటుంది, క్లాసిక్ కాంబినేషన్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు బెనారస్లో నేను చూపిస్తా, బెనారస్ ప్యూర్ బెనారస్, అది సారీ ఇది బెనారస్ కాదు, నెట్ ఫ్యాబ్రికే, దానిపైన వర్క్ వచ్చింది. అది కూడా బాడీస్కి అలా వాడచ్చు. అండ్ ఈ ఆరెంజ్ కలర్ కూడా పిల్లలకి ఫ్రాక్ కుడితే చాలా బాగుంటుంది, నేను చాలా మెత్త ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్, పైన ఫర్ లాగా డిజైన్ వచ్చింది, కుడితే మాత్రం చాలా ప్లఫీగా మంచిగా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ చూడండి, నేను ఇదంతా వీడియో ఎందుకు చేస్తున్నా ఏంటి అని చెప్పేసి చెప్తాను. సో యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ఫ్యాబ్రిక్ తెప్పించుకుందాం, ఇంకా ఇక్కడ ఉంటే నేను ఇక్కడ మషిన్ కూడా ఉంది కాబట్టి యూజ్ అవుతాయి అక్కడ ఎందుకులే అని చెప్పేసి తెప్పించుకున్నా. తర్వాత నాకు ఐడియా వచ్చింది, యాక్చువల్గా మంచి లాయల్ సబ్స్క్రైబర్స్ ఉంటే, నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను నా వీడియోస్ చూసిన వాళ్ళకి ఏదో ఒక టేక్ అవే లాగా ఉండాలి అని చెప్పేసి. సో ఆ టేక్ అవే నాకు ఐడియా వచ్చింది, అంటే ఒక బెనిఫిట్ అనుకోవచ్చు. ఇంకా అంటే వీడియో చూస్తే మనకి తెలుస్తుంది, వీడియో చూసి నేర్చుకోవడం వేరు, నేను నా పర్సనల్గా ఏదైనా ఇవ్వడం వేరు. అండ్ ఇంకొకటి, నేను బయట వెళ్ళి కొని ఏం ఇవ్వట్లేదు కదా, నా దగ్గర ఉన్నవి ఇప్పుడు చాలా ఉన్నాయి కాబట్టి నాకు ఐడియా వచ్చింది, ఏదేదో సబ్స్క్రైబర్స్ కోసమో లేకపోతే అలా కాదు. సబ్స్క్రైబ్ కోసం అంటే
సబ్స్క్రైబ్ చేస్తారు, నేను వాళ్ళకి డ్రెస్ ఇస్తా అండ్ అది వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తే నేనేం చేయలేను. బట్ నాకు కంటెంట్ నచ్చి లాయల్గా ఇక్కడ వచ్చే వాళ్ళకైతే నేను కంపల్సరీ ఇస్తాను. అందుకే ఒకసారి చూడండి నా వీడియోస్, నాకు సజెషన్స్ ఇవ్వండి ఇంకా మీకు ఏం కావాలి ఏంటి అని చెప్పి. సో నేను అవి సజెషన్స్ తీసుకొని ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో నా మెయిన్ పర్పస్ అదే. ఈ ఐడియా నాకు ఇంపల్సివ్గానే వచ్చింది అండ్ నాకు చాలా నచ్చింది. సో ఇప్పుడు ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇవ్వడం అని కాదు, నా వీడియోస్ చూసి లాయల్గా ఉన్న వాళ్ళకి మాత్రం నేను కంపల్సరీ 100% ఐ విల్ ఆన్ మై వర్డ్ కంపల్సరీ నేను స్టిచ్ చేసి ఇస్తాను. అండ్ సారీ, నేను దీని గురించి చెప్పాలి. ఇవి డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి, హైలీ క్వాలిటీ. ఫ్రాక్స్ కుడితే చాలా బాగుంటాయి. సో అది నేను చెప్దాం అనుకున్నా. సో యా, సో నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ ప్లీజ్ చూడండి, అట్లీస్ట్ టైం తీసుకొని కాంటెంట్ ఏంటి అని చెప్పేసి చూడండి, సో తెలుస్తుంది. ఇదైతే సబ్స్క్రైబర్స్ కోసం కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే నాకు అంత అవసరం ఏం లేదు, మరి ఇంట్లో కూర్చొని కుట్టి పంపించేంత అయితే అవసరం లేదు. నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి స్టిచ్చింగ్ ఇష్టం. నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను ఎప్పుడైనా గిఫ్టింగ్ చేయడం, నేను ఏ గిఫ్ట్ చేసినా ఏదైనా ఫ్యాబ్రిక్ తెచ్చి కుట్టే గిఫ్ట్ చేసేదాన్ని ఎవరికైనా సరే. సో ఇది కూడా అంతే, నా దగ్గర ఆల్రెడీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కాబట్టి నాకు లాయల్గా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి నేను ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దామని అనుకుంటున్నా, అంతకు మించి ఏం లేదు. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ చూడండి. మీకు నచ్చకపోతే ఇంకా సజెషన్స్ ఇవ్వండి ఏం చేయాలి ఏంటి అని చెప్పి. నేను 100% I will try to do my best. So that's about it. సో ఇక్కడ నేను బనారస్వి చూపించాను చాలా, అవన్నీ ప్యూర్ బనారస్ అండి. పిల్లలకి పట్టు లంగలకి, మనకు కూడా లంగా ఓనీస్కి, హాఫ్ సారీస్కి బాగుంటాయి. అండ్ ఇది ఇంకొక ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండ్ ఇది ఇంకొకటి డిజిటల్ ప్రింట్. ఇది చెప్పాను కదా ఇందాక, పింక్ కలర్లో ఉంది. ఇంక ఇది ఒక కలర్, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇది కూడా తాన్ ఉంది. ఇది మొత్తం నెట్ అండ్ సీక్వెన్స్ వస్తుంది అండ్ కింద స్కాల్ప్ వర్క్ లాగా వస్తుంది. అండ్ ఇందాక ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ చూపించాను కదా, సో అదే. ఇది చాలా మెత్తగా ఉంటాయి, పిల్లలకైతే బాగుంటాయి. సో ఇవన్నీ ఈ ఫ్యాబ్రిక్స్తో కుట్టినవి, చాలా చాలా తక్కువ ఇవి. అండ్ ఇప్పుడు చూసిన దాంట్లోనే వెతికి పెట్టాను, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి ఆర్గాన్జాతో మనం కుట్టినాం అనమాట. ఫ్యాబ్రిక్ ప్రతి ఒక్కటి మన షాప్లోదే అండి ఇవన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.